హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. సో లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న మూవీస్ లిస్ట్ చూసే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొన్ని వీడియోస్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ మూవీ మనకి సై అనమాట. ఇది ఒక థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందో మనందరూ కూడా తెలిసిందే. జాన్ ఫస్ట్ అయితే థియేటర్లో మళ్ళీ రిలీజ్ అయితే చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనమాట. ఈ మూవీని డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు తీసుకురావడమే జరుగుతుంది. జాన్ 3వ తేదీ నుంచి ఈ మూవీని డిజ్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే సిద్ధం చేస్తున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ వెబ్ సిరీస్ మనకి గూస్ బంప్స్ అనమాట. సో ఈ వెబ్ సిరీస్ని డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇది ఒక సరికొత్త వెబ్ సిరీస్ అండి. జనవరి 10వ తేదీ నుంచి మనకి డిజ్నీ హాట్స్టార్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి కథ కామేషు. సో ఈ మూవీని ఆహా వాళ్ళు తీసుకురావడమే జరిగింది. రీసెంట్గా ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. జనవరి 2 నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి రజాకార్ అనమాట. సో ఈ సినిమా ఎప్పటి నుంచో పోస్ట్పోన్ జరుగుతూ వస్తుంది. ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. జనవరి 2 వీక్లో అయితే ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఇంకా అఫీషియల్ డేట్ అయితే ఇవ్వలేదు, బట్ కమింగ్ సూన్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి విడుదల పార్ట్ 2 అనమాట. సో విజయ్ సేతుపతి గారు మెయిన్గా యాక్ట్ చేసి థియేటర్కి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్తో అయితే సొంతం చేసుకుంది. G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఇంచుమించుగా మనకి జనవరి 17, 18 తేదీల్లో ఓటీటీకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో లాస్ట్ మూవీ మనకి ముసాఫా అనమాట. ఈ మూవీని డిజ్నీ వాళ్ళు ప్రజెంట్ చేయడమే జరిగింది. సో ఆబ్వియస్లీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నట్టే అనమాట. మ్యాక్సిమం మనకి ఫెబ్ మంత్ ఎండ్ లోపు ఈ మూవీ ఓటీటీలోకి అయితే రాబోతుంది. ఇంకెలాంటి అప్డేట్స్ కూడా లేవన్నమాట.